కొత్త బీజేపీ నూతన అధ్యక్షుడిగా నిన్ననో ఈరోజు డిక్లేర్ చేయబడినటువంటి రామచంద్రరావు గారు వ్యాఖ్యానం బీఆర్ఎస్ పార్టీని అంటే ప్రజలు మర్చిపోయారట. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయినటువంటి రామచంద్రరావు గారి వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, కొడుకు పుట్టక ముందే కుళ్ళ గుట్టించలే. ఈయన పడుకొని లేచి వచ్చి నిద్రలో మాట్లాడుతూ ఉంటున్నది. ఈయన అంటే రాజకీయాల పట్ల కనీస అవగాహన పరిణతి లేదనడానికి ఇది నిదర్శనం. ఒక నూతనంగా అధ్యక్షుడైనటువంటి వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా, ఎంత గంభీరంగా, ఎంత హుందాగా తన మాటల ద్వారా ప్రజల్లో ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించాల్సినటువంటి దానికి భిన్నంగా చాలా చౌకబారు మాటలు మాట్లాడు. దీనికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముమ్మాటికి అయిన జాక్పాట్ ప్రెసిడెంట్. ఎందుకంటే గడచిన 6-7 మాసాలుగా లేదా సంవత్సర కాలంగా బీజేపీ అధ్యక్షుడు బీసీ కాబోతున్నాడు అనేటువంటి వార్తల్ని పుంకాలుగా చదివినాం. ఖచ్చితంగా ముమ్మాటికి బీజేపీ బీసీని అధ్యక్షుడిని చేస్తుంది అనేటువంటి ప్రచారం జరిగింది. దానికి భిన్నంగా ఆయనకు అవకాశం వచ్చింది. అంటారు కదా సామెత, మళ్ళీ సామెత, ఏదో ఒక ఆయన అల్లుడు వచ్చి అడుగు పెట్టంగానే ఏదో జరిగిందంట. ఈయన అధ్యక్షుడిగా డిక్లేర్ అయిండో కాలేదో కానీ రాజాసింగ్ మాత్రం రాజీనామా చేసింది. రాజాసింగ్ మాత్రం రాజీనామా చేసిండు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణలో కాస్త ఏమాత్రం 5-6-10 సంవత్సరాలున్న పిల్లగాన్ని అడిగినా తెలంగాణలో ఏ పార్టీ బలంగా ఉన్నది అని అంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒప్పుకోక తప్పని స్థితి ఉంటే మాకు మర్చిపోయినటువంటి మాటల ద్వారా ఏదో బీఆర్ఎస్ను తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ మాటల ద్వారా తక్కువయ్యేటువంటి పార్టీ కాదు. ఇలా తెలంగాణకు బీజేపీ ఎంత భయంకరమైనటువంటి ద్రోహం, మోసం, దగా చేస్తున్నది అని అంటే గతంలో ఈ టర్మ్ కంటే ముందు కూడా బీజేపీ అధికారంలో ఉంది. గతంలో అధికారంలో బీజేపీ ఉన్న స్థానాల కంటే తక్కువ స్థానాలు దేశంలో బీజేపీకి వచ్చినాయి. మరి దేశవ్యాప్తంగా బీజేపీకి తక్కువ స్థానాలు వస్తే గతంలో తెలంగాణలో 4 ఉన్నటువంటి స్థానాలు 8కి పెరిగినాయి. అంటే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఈ రెండు సందర్భాలుగా బేరీజ్ వేసుకుంటే అత్యధికంగా సీట్లు పెరిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి ఎటువంటి గౌరవం ఇవ్వాలి, ఏ రకంగా అభివృద్ధిలో సహకరించాలి, ఏం చేస్తున్నదని బీజేపీ బలం పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ మీకు అంత సంఖ్యాబలాన్ని ఇచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని అనేక విషయాలలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆశించవచ్చు. కానీ మాటలలోనూ అనేకం చెప్పి వీళ్ళ చేతలలో తెలంగాణకు ద్రోహం చేస్తున్నది. కాబట్టి స్టేట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా, రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక స్థానాలు ఇవ్వడం ద్వారా, కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి రావడం ద్వారా, రాష్ట్రంలో వీళ్ళకి అధికారంలో ఉండడం ద్వారా రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి భావన ప్రజలకు ఉండే కావచ్చు. కానీ 1 సంవత్సరం అయింది కేంద్రంలో ఈ ప్రభుత్వం వచ్చి, 1.5 సంవత్సరాలైంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ 2 ప్రభుత్వాల నిర్వాహకాన్ని చూసింది. ఇటు రాష్ట్రంలో ఎంత దుర్మార్గపు రాక్షస పాలన కొనసాగుతూ ఉన్నదో ప్రజలకు అర్థమైంది. దేశంలో ఉన్నటువంటి బీజేపీ కూడా తెలంగాణకి ఏ రకంగా ద్రోహం చేస్తూ ఉన్నదో అర్థమవుతుంది. ఇది సింపుల్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుండి బీజేపీకి 3 స్థానాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో 8 స్థానాలు ఉన్నాయి. మరి 3 స్థానాల్లో గెలిపించినటువంటి బీజేపీకి ఎంపీకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అటువంటిది
ఆ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ ఏంది, తెలంగాణలో 8 మంది గెలిపించినటువంటి రాష్ట్రానికి చూపిస్తున్నటువంటి మొండి చెయ్యింది. ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలు బీఆర్ఎస్ ఒక్కటి మాత్రమే మా ప్రయోజనాలు కాపాడేటువంటి నికార్స్ అయినటువంటి పార్టీ. 8 గెలిచినటువంటి బీజేపీ దేశంలో చేసింది శూన్యం. 8 గెలిచినటువంటి కాంగ్రెస్ పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నది శూన్యం. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు 5 ఉన్నా 6 ఉన్నా 10 మంది ఉన్నా నిలదీసేది పాలక వర్గాలను, తెలంగాణ ప్రయోజనాల కోసం బ్రహ్మాండమైనటువంటి పోరాటం చేసేది.